60 సంవత్సరాల వయసులో లుక్లో కనపడుతున్నారంటే ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సీక్వెన్స్లకి అయితే థియేటర్ మొత్తం గొల్లును నవ్వటం అయితే ఖాయం ఇది. సార్ మనశంకర వరప్రసాద్ గారిలో ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు మల్టీ స్టారర్స్ని మనం బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాము. అండ్ ఈరోజు వెంకటేష్ గారు పుట్టినరోజు సందర్భంగా అన్నది పోస్టర్ ఒకటి రివీల్ చేశారు. అండ్ అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు సినిమా మీద, ఎలా ఉండొచ్చు క్యారెక్టర్లు వీళ్ళిద్దరివి? వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ అయితే చాలా బాగుంది. వెంకటేష్ బాబు గారు చాలా అందంగా కనపడుతున్నారు. దాదాపు 65 సంవత్సరాల వయసు అయినది. 65 సంవత్సరాల వయసులో లుక్లో కనపడుతున్నారంటే ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారికి సంబంధించి ప్రతి లుక్ కూడా, చిరంజీవి గారు లుక్ కావచ్చు, నయనతార గారు, వెంకటేష్ ఈరోజు రిలీజ్ చేసిన వెంకటేష్ బాబు లుక్ కావచ్చు, అందరు లుక్లు ఫ్రెష్గా కనపడుతున్నారు. సినిమాకి ఏదైతే కావాలో అది దగ్గరుండి చేసుకుంటున్నారు అనిల్ రావుపూడి. వెంకటేష్ గారి లుక్ కూడా ప్రామిసింగ్గా ఉంది. అయితే వెంకటేష్ గారు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు ఏంటి అనేది అందరూ క్యూరియాసిటీ వెయిట్ చేస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారిలో ఫస్ట్ వాళ్ళు ఒక టీజర్ రిలీజ్ చేశారు, చిరంజీవి గారికి సంబంధించిన టీజర్. ఆ టీజర్లోనే చిరంజీవి గారు ఒక దాని ఏమంటారు రా ఏజెంట్ లాగా, ఒక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ లాగా ఆయన లుక్ ఉంది, కనపడుతుంది. ఆయన లుక్ సేమ్ అదే లుక్లో ఈయన కూడా కనిపిస్తున్నారు, వెంకటేష్ గారు కూడా. అంటే కొలీగ్స్ లాగా అనిపిస్తున్నారు, ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే కొలీగ్స్ లాగా కనిపిస్తున్నారు. కొంత స్టోరీ చెప్పిన మనకు తెలిసినప్పటికి కూడా కొంత రివీల్ చేస్తే బాగోదు అది. నయనతార గారికి సంబంధించి, వెంకటేష్ గారికి సంబంధించి, చిరంజీవి గారికి సంబంధించి కొన్ని సీక్వెన్స్లు ఉన్నాయి ఈ సినిమాలో. ఆ సీక్వెన్స్లకి అయితే థియేటర్ మొత్తం గొల్లును నవ్వటం అయితే ఖాయం ఇది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్ రైడ్ అని అయితే గ్యారంటీ చెప్పగలం మనం. ఇది మొన్నే ఒక అఫీషియల్గా ఒకళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, చిరంజీవి గారి పైన వెంకటేష్ గారి పైన ఒక సాంగ్ షూట్ చేస్తామని చెప్పేసి 500 మంది డాన్సెస్తో. ఆ సాంగ్ షూట్ కంప్లీట్ కూడా అయిపోయింది. వెంకటేష్ గారు ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ నుంచి కంప్లీట్ చేసుకొని ఆయన త్రివిక్రమ్ గారి సినిమాకి అయితే వెళ్ళిపోయారు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య వచ్చే, చిరంజీవి గారు వెంకటేష్ గారి మధ్య వచ్చే కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్లు, నయనతార గారి కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్లు అయితే థియేటర్ అంతా కూడా మామూలుగా ఎంజాయ్ చేయరనమాట. ఈ కాంబినేషన్కి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒక బిగ్ స్టార్స్ తెలుగు ఇండస్ట్రీకి ఒక 4 పిల్లర్లుగా ఉన్నటువంటి హీరోలు ఒకళ్ళ సినిమాల్లో ఒకళ్ళు చేయటం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు గెస్ట్ అపియరెన్స్గా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా చేయటం అనేది మంచి పరిణామం. ఆ ట్రీట్ని ఎంజాయ్ చేయడానికి అయితే అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి కోసం ఈరోజే మరి కాసేపట్లో డేట్ అనౌన్స్మెంట్ కార్యక్రమం కూడా ఉంది. సంక్రాంతికి వస్తున్నారు, బట్ సంక్రాంతికి ఏ డేట్ని వస్తారనేది ఇప్పటివరకు చెప్పలేదు వాళ్ళు. అది అఫీషియల్గా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, దాని ద్వారా తెలుస్తుంది. బట్ ఈ క్యారెక్టర్ కూడా ఇదే, ఒక చిరంజీవి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే డిపార్ట్మెంట్కి చెందినటువంటి క్యారెక్టర్. కొలీగ్స్ వాళ్ళ మధ్య జనరేట్ అయ్యే ఫన్, వాళ్ళు అంటే ప్రొఫెషనల్గా కాదు ఫ్యామిలీ పరంగా వాళ్ళ మధ్య జనరేటెడ్ ఫన్ అనేది థియేటర్లో హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. సో ఒక పండగకైతే పండగ లాంటి సినిమా తెలుగు ఆడియన్స్ విట్నెస్ చేయబోతున్నారు. మనం చూసాము 25 సంక్రాంతికి వస్తున్నాం, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ 303 కోట్లు. అది దాటి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఒక డిస్కసివ్ పాయింట్. రిలీజ్ తర్వాత చూడాలి మరిది.